హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడిటింగ్ వరల్డ్ 1805. సో ఈరోజు అయితే మనం వచ్చేసి ఫలక్నామాలో ఉన్న మల్లన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడ ఉన్న ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాము. అక్కడ ఉన్న ఎల్లమ్మ తల్లిని ఇంకా మల్లన్న స్వామి దర్శనం అయితే చేసేసుకున్నాము. అక్కడ ఉన్న లొకేషన్ మొత్తం చూపించాను. ఇంకా మ్యాక్సిమం అయితే అందరికీ తెలుసు ఫలక్నామాలో ఈ టెంపుల్ ఉందని. సో ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే చూడండి. ఇంకా ఈ టెంపుల్ గురించి తెలియని వాళ్ళు కూడా ఇంకా అక్కడ ఫలక్నామా సైడ్ వెళ్ళినప్పుడు మాత్రం దర్శనం మాత్రం ఖచ్చితంగా చేసుకునే టెంపుల్ అయితే చాలా బాగుంది. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గాయస్, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇది వచ్చేసి టెంపుల్కి మెయిన్ ఎంట్రీ. ఇప్పుడు మనం ఏమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇంకా వాళ్ళు కొబ్బరికాయ తీసుకుంటున్నారు. మా మామయ్య ఆగుతున్నాడు, భక్తుడు. మామయ్య ఏమన్నా మాట్లాడుతావా? అరే నువ్వు ఇప్పుడు భక్తునివి కదా, పెద్ద భక్తుని నువ్వు. బయటికి వెళ్తేనే నువ్వు మల్లన్న స్వామి టెంపుల్కి వెళ్తుంటే మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఎల్లమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. పోతున్నా. ఎల్లమ్మ తల్లి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు మల్లన్న దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. తమ భక్తులు అయిపోయారు ఈరోజు. బొట్టేది మామ, ఫస్ట్ టైం అయితే టెంపుల్కి వెళ్తున్నాం ఫలక్నామాకి వచ్చి. ఇగో మామ ఒక వీడియోలో చెప్పాను అనుకుంటా, ఎంటర్టైన్మెంట్ అంతేనా. వీడే వెంకటేష్ బాయ్ జల్పల్లి బాయ్. వీళ్ళిద్దరు హర్షగాడు, మా తమ్మినికి అయితే హర్షగాడు లేదా సీన్ గాడు, వెంకటి గాడు ఖచ్చితంగా ఉండాలి. మల్లన్న టెంపుల్కి అయితే వచ్చేసాను. ఏంటిది మామ? మొక్కులు మొక్కుకున్నావు అలా? ఇది మొక్కులా మామ? ఇవన్నీ గుర్రం మీద సవారీ చేస్తున్నాం మల్లన్న స్వామి. చిన్న చిన్న పిల్లలు ఇది మొదల అది చేసి అంటే చేతలు అంతే అంటవా? హాయ్ హాయ్. ఎవరైడు నన్ను? మల్లన్న స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఏంటిది మామ? నేను రోజు యూట్యూబ్ ఛానల్ సాక్రిఫైస్ అంటే సాక్రిఫైస్ అంటే బండే సర్కిల్లో ఉన్న మల్లన్న స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మల్లన్న స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. బయటికి వెళ్ళి వస్తున్నాం. ఇక కొబ్బరికాయ కొడతారేమో. వైసప్ నైట్ టైం ఎట్లా
గాయస్ ఎల్లమ్మ తల్లి దర్శనం అండ్ అలాగే మల్లన్న స్వామి దర్శనం అయితే చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేస్తే ఫలక్నామా దగ్గర అయితే ఉంటుంది. మన ఫలక్నామా కాళీమాత అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ ఫ్లైఓవర్ నుంచి ముందుకు వస్తే కొంచెం లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ ఎగ్జాక్ట్లీ మన ఫలక్నామా ప్యాలెస్ ముందే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే దర్శనం చేసుకోండి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.